ఇంతగా నిన్ను శ్రమలో కూరుకుపోయినప్పుడు నన్ను ప్రేమించే దేవుడు ఏం చేస్తున్నాడు? నేను చేసిన ప్రార్థనలు ఏమైపోయాయి? నా విజ్ఞాపనలు, నేను ఇచ్చిన అర్పణలు ఏమైపోయాయి? ఆపత్కాలంలో నాకు మొదలుపెట్టుకు నేను నీకు ఉత్తరమిస్తానని చెప్పిన దేవుడు ఏమైపోయాడు? నేస్తమా, మీరు కూడా ఇదే స్థితి గుండా వెళ్తున్నారా? ఇది వింటున్న మీకు సత్యం చెప్పాలని ఆశపడుతున్నాను. ఈ ఆలస్యం వెనుక ఓ రహస్యం ఉంది. మనం దేని గురించి అయితే ప్రార్థన చేస్తామో ఆ ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు. అయితే ఆ జవాబు మనం అనుకునే సమయంలో వచ్చినట్లయితే పరిపూర్ణమైన జవాబును చూడలేము. కానీ ఆయన అనుకునే సమయంలో వచ్చినట్లయితే అద్భుతమైన జవాబును చూస్తాము. నేస్తమా, ప్రస్తుతం నీ జీవితంలో ఆలస్యమవుతున్నది ఏదైనా సరే, దేవుని విధానంలో, దేవుని చిత్తంలో ఈ ఆలస్యము నీకు ఆశీర్వాదం అనుగ్రహిస్తుంది. ఇంకా ఆ దర్శన విషయం నిర్ణయ కాలంలో జరిగిన అది తప్పక నెరవేరును. అది ఆలస్యంగా వచ్చినను దాని కొరకు కనిపెట్టుకుని అది తప్పక జరుగును, జాగు చేయకవచ్చును. దేవుని వాక్యం సెలవిస్తున్నట్టు దేవుని ఆలస్యం ఎన్నటికీ అలక్ష్యం కాదు. ఆమేన్.